బ్రహ్మాది దేవతలు, ఋషులు, మనువులు, మనుపుత్రులు, గొప్పనైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరికైతే గొప్ప శక్తి ఉంటుందో వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అంశ కొంత భాగం ఉంటుంది వాళ్ళకి. ఋషులకి కానీ, మునులకు కానీ, వాళ్ళ యొక్క సంతానంకే కానీ, వైవస్వత మనువు అని ఇట్లా చెప్పుకున్నాం కదా, ఇట్లాంటి మనువుల యొక్క సంతానంకే కానీ వీళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క అంశ ఎంతో కొంత ఉంటుంది కనుకనే వాళ్ళకి గొప్ప పేరు వస్తుంది. అది ఎంతసేపు ఉంటుంది అంటే వాళ్ళు చేసుకున్న పుణ్యం యొక్క ప్రభావం ఎంత ఉందో దానికి సరిపడే కాలం కోసమే ఉంటుంది. తర్వాత అది నశించిపోతుంది. పుణ్యం నశించిపోయిన తర్వాత స్వర్గంలో ఉండడానికి వీలు లేదు. చక్కగా వాళ్ళంతా కూడా మళ్ళీ నరకంలోకో లేక ఇంకో జన్మలోకే వస్తారు, మన భూలోకానికి. ఎవరైనా అంతే. అట్లా భగవంతుని యొక్క కథాగానం చేస్తేనే మనకు దుఃఖం దూరం అవుతుంది. మనస్సులో అనేక రకాలైన ఆలోచనలు రావచ్చు, కానీ భగవంతుడికి ఎన్ని విధాలుగా జన్మలు వచ్చినా అతనికి జన్మబంధము కర్మబంధము ఉండదు మనకున్నట్లు. జన్మబంధము కర్మబంధము అనేది ఆయనకు ఉండదు. ఏమిటి జన్మబంధము? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం నిన్న. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. మన అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధం ఉన్నందువల్లనే ఈ కాలంలో ఇప్పుడు ఈ జన్మలో భార్యలుగానో భర్తలుగానో పిల్లలుగానో జన్మిస్తాం. ఇట్లా జన్మించడం అనేది భగవంతుడికి ఉండదు. బదులు తీర్చుకోవడం అనేది ఉండదు. మరి ఏముంటుంది ఈ అవతారాలలో అంటే భక్తుల్ని కాపాడడం కోసమే ఆయన జన్మిస్తాడు. భక్తుల్ని కాపాడడమే ఆయన పని. వేరే ఇంకా ఏమీ లేదు ఆయనకు. వేరే డ్యూటీ ఏం లేదు, భక్తుల్ని కాపాడడమే. భక్తుడు ఎవడైతే తనని ధ్యానిస్తాడో, తన ఆర్తిని పోగొట్టుమని ఎంతో గొప్పగా కీర్తిస్తాడో, ఎంతో శక్తితో పిలుస్తాడో భగవంతుడిని, అప్పుడే ఆ భగవంతుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతాడు. తెలుసు కదా మీకు గజేంద్ర మోక్షం. గజేంద్రుడు ఏం చేశాడు? సరస్సులో ఉన్నటువంటి ఒక ముసలి తన కాలు పట్టుకుంటే చేసి 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 నీరాటవన ఆటములకు పోరాటమునెట్లు మాని పురుషోత్తమునికి. పురుషోత్తముడి వల్ల ఈ నీరాటము అంటే ముసలికి, వనాటము అంటే అడవిలో తిరిగేటువంటి ఏనుక్కు ఎట్లా మోక్షం కలిగింది, ఎట్లా విముక్తి కలిగింది? అవి 10,000 సంవత్సరాలు పోట్లాడినాయట రెండు పరస్పరం. అన్నేళ్ల పాటు ఎట్లా పోట్లాడగలిగినాయి? తర్వాత భగవంతుడు ఏ విధంగా ఆ ఏనుగును రక్షించాడు? ఏమంటుంది ఆ ఏనుగు? నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగు దీను నిన్ రావే వరద బ్రోవవే సంరక్షింపు భద్రాత్మక అని అర్చినప్పుడు ఆయన ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు? వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ గజేంద్రుడిని కావడానికి, రక్షించడానికి. ఆయన లేచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎక్కడున్నాడట స్వామివారు? వైకుంఠంలో. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల. అక్కడ ఉన్నాడు. ఎక్కడో మందారవనం ఉంది. మందార పుష్పాలు అంటే దాసన పువ్వులు అంటాం మనం. ఆ పూల వనంలో ఉన్నాడు. చక్కని ఒక చంద్రకాంతి అంటే మంచి చాలా మార్బుల్స్ ఉంటాయి కదా, మాకు చల్లగా ఉంటాయి చూడండి, అట్టాటి దాన్ని చంద్రకాంత శిల అంటారు. అంతకన్నా చాలా చక్కగా ఉండేటువంటి ఆ చంద్రకాంత శిలల పైన కూర్చుండి అమ్మవారితో ఆడుతున్నాడు, పాచికలు ఆడుతూ ఉన్నాడు స్వామివారు. అప్పుడు దొరికింది ఆయనకు తీరిక పాపం. ఆడుతూ ఉంటే ఈ గజేంద్రుడు పాహి పాహి అనడం వినిపించింది. వెంటనే లేచిపోతున్నాడు. ఆ సమయంలోనే ఆ అమ్మవారికి ఆయనకు కొంచెం చిన్నగా ఆటలో గొడవ జరిగింది. ఇది పందెం నువ్వు వేస్తే తప్పు అని చెప్పింది లక్ష్మమ్మవారు. ఎట్లా తప్పు అని కోపానికి వచ్చి అమ్మవారి పైటను లాగాడు. ఆ పైట ఆ చేతిలో అట్లాగే ఉంది, ఈయన ఉరుకుతున్నాడు. ఆ పైట కూడా విడిచిపెడుతలేడు. ఆ కొంగును విడిచిపెట్టకుండా అట్లాగే పరిగెత్తుకుని పోతున్నాడు. ఎవరి కోసం? గజేంద్రుని భక్తుడిని రక్షించడం కోసం. తన వెంటను సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమును దాని వెనుకను పక్షీంద్రుడు. ఆయన వెంట పరిగెత్తు ఉంటుంది. ఆయన తర్వాత లక్ష్మీదేవి, అతని తర్వాత పక్షీంద్రుడు అంటే గరుత్మంతుడు మొత్తం వస్తున్నాయి. శంఖచక్ర నికాయంబు, శంఖము, చక్రము, గద, కౌమోదకనే గద, ఇవన్నీ ఆయన వెంట పరిగెత్తుకుని వస్తున్నాయి. దాని వెంట ఒకటి. ఏమైంది స్వామి? ఏమి చెప్పడం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, పరిగెత్తున్నాడు. ఎక్కడికి పోతున్నాడు ఈయన? అట్లా వెళుతూ ఎక్కడికి పోయినాడు? భూలోకంలో ఉండేటువంటి ఒక సరస్సులో ఉన్నటువంటి గజేంద్రుడిని రక్షించడానికి బయలుదేరాడు విష్ణువు.
అంటే అతడే ఆర్తత్రాణ పరాయణుడు. నిజంగా మనము మన శక్తినంత మేరకు పోట్లాడి చివరికి అంతా నీదే, నాకేం దిక్కు లేదు స్వామి అన్నప్పుడే, నీవే దిక్కు అన్నప్పుడే ఆ స్వామి ప్రత్యక్షమవుతాడు, మనకు సహాయం చేస్తాడు. ఏదో ఉత్తుత్తగా ఇట్లా పెట్టి ఉత్తుత్త చెంపలేసుకుంటే ఆయన సహాయం చేయడు. బాగా గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా పిలవాలి భగవంతుణ్ణి, పైకి పిలవడం కాదు. మనస్సులో ఎప్పటికీ స్వామివారిని స్మరిస్తూనే ఉండాలి, అప్పుడు భగవంతుడు ఉంటాడు. ఒక ఇంగ్లీష్ ఆయన ఒక పిల్లవాడినో లేకపోతే ఎవరినో ఒకరిని గొప్ప వ్యక్తిని అడుగుతున్నాడు, దేవుడు ఉన్నాడా అని. ఎస్, వై నాట్, ఎందుకుండడు అని వీపుతున్న సమాధానం చెప్తున్నాడు. వేర్ ఈజ్ ద గాడ్ అని ఆయన అడుగుతున్నాడు. వేర్ ఈజ్ ద గాడ్ ఆంగ్లంలో అడిగాడు, ఇంగ్లీష్లో. వేర్ అంటే దాని స్పెల్లింగ్ చెప్పండి. ఎక్కడ తెలుగు అర్థం కాదు, స్పెల్లింగ్ ఇంగ్లీష్లో WHERE, వేర్. ఈజ్, IS ఈజ్. గాడ్, GOD, గాడ్. వేర్ ఈజ్ ద గాడ్, ఎక్కడున్నాడు దేవుడు అని ఆ ఇంగ్లీష్ ఆయన అడిగితే ఈ భక్తుడు ఒక సమాధానం ఇచ్చాడు అని ఒక చిన్న నవ్వు నవ్వి, యు ఫస్ట్ రిమూవ్ యువర్ క్వశ్చన్ ఫస్ట్ లెటర్ అని అన్నాడు. నీవు ముందుగా నీ ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలోని మొదటి అక్షరాన్ని తీసేయి అన్నాడు. అంటే WHEREలో ఉన్నటువంటి మొదటి అక్షరం తీసేయమంటే ఏంటిది మొదటి అక్షరం? అది W. తీసేస్తే ఏమైంది? హియర్ ఈజ్ ద గాడ్ అనే అర్థం వచ్చింది. ఇక్కడే ఉన్నాడు భగవంతుడు. చూడు, వేర్ అనేది చూడండి ఎంత గొప్ప విషయం అది. W తీసి పారేసేస్తే HERE అయింది. అదిగో అట్లాంటి గొప్పదనం మనం చూపించగలిగే శక్తి మనకు రావాలి. ఎస్, హియర్ ఈజ్ ద గాడ్. వేర్ ఈజ్ ద గాడ్? నో, డోంట్ సే దట్. యూ రిమూవ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ యువర్ క్వశ్చన్. నీ క్వశ్చన్లో, నీ ప్రశ్నలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని తీసిపారేయి, అదే నీ సమాధానం అన్నాడు. అంటే ఈ సమాధానము ఎంత గొప్పగా ఉంది, అతడి విశ్వాసం ఎంత గొప్పది, ఆ వ్యక్తి సమాధానం ఇచ్చిన వ్యక్తిది. నీవు చూడగలిగితే భగవంతుడిని ఇక్కడే చూడగలుగుతావు, ఎక్కడో స్వర్గంలోనో వైకుంఠంలోనో కాదు. మనం ఇక్కడే చూడగలం, ఇక్కడే భగవంతుడిని చూడగలం. భగవంతుడు అనేక రూపాల్లో మనం ఇన్ని 21 అవతారాలలో భగవంతుడు అంటే ఏ ఒక్క అవతారమైనా మనకు తెలియకపోతుందా? మనకు కనిపించదా? తప్పనిసరి కనిపిస్తుంది. కనుక భగవంతుడి యొక్క అవతారముల యొక్క కథను ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే వ్రాస్తారో, ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళ యొక్క దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం నిన్ననే చెప్పుకున్నాం, భాగవతం ఎందుకు వినాలి? తాపత్రయాలు, 3 తాపత్రయాలు తొలగిపోవాలని నిన్ననే చెప్పుకున్నాం. దాని ప్రకారంగా మనకు ఈ సుఖం లభిస్తుంది అని. భగవంతుడికి ఏది లేదు, రూపము లేదు, రసము లేదు, శబ్దము లేదు, తత్వము లేదు, ఏమీ లేదు. భగవత్ శబ్దమే శబ్దం. నువ్వు ఏ రకంగా భావిస్తే ఆ రకంగానే భగవంతుడు నీ ముందు కనిపిస్తాడు. అంతే. నీవు ఏ రకంగా భగవంతుడిని ధ్యానిస్తావో ఆ రకంగానే భగవంతుడు నీ ముందు కనిపిస్తాడు. ఎప్పుడు కనిపిస్తాడు? ధ్యానిస్తే, ధ్యానం చేస్తే. ధ్యానంలో నిలుపుకోవాలి భగవంతుని. ఏ రూపంలో? విష్ణుమూర్తి రూపంలో నిలుపుకుంటావా? ఇంద్రుడి రూపంలో నిలుపుకుంటావా? లేకపోతే ఇంకా ఏ దేవత రూపంలోనో నిలుపుకుంటావా? అమ్మవారి రూపంలోనా, అయ్యగారి రూపంలోనా? నీ ఇష్టం. నీవు ఏ దాన్ని నమ్మితే ఆ రకంగా చూసినావో అట్లాగే నీకు దర్శనమిస్తాడు భగవంతుడు. అది భగవంతుడి యొక్క స్వభావం. భగవంతుడు కనుక ఆ రకంగానే ఉంటాడు. కానీ ఈ రకంగా ఉంటాడని చెప్పడానికి వీల్లేదు. నీవు ఎట్లా ధ్యానిస్తే యద్భావం తద్భవతి. ఏ భావంతో నువ్వు ఆలోచిస్తావో అదే భావంతో నీకు కనిపిస్తాడు భగవంతుడు. కనుక ఆ భగవంతుడి యొక్క నిరంతరము స్మరించుకోవడమే మనం చేయవలసినటువంటిది. ఇది ఇందులో ఉండే తత్వరహస్యం, భాగవతంలో ఉండేది. కనుక భగవంతుని గురించి ఆయనకు జన్మబంధము లేదు, కర్మబంధము లేదు. అయినా అతడి అవతారాలలో ఇవన్నీ కనిపిస్తాయి మనకు. ఆయనకు భార్య ఉన్నట్టు, ఆయనకు పిల్లలు ఉన్నట్టు, ఆయనకు ఇల్లు ఉన్నట్టు, ఆయనకు స్థలం ఉన్నట్టుగా ఇవన్నీ మనకి కథలలో కనిపిస్తాయి. అంటే దీని అర్థం ఏంటి? ఇన్ని రకాలుగా ఉంటాడా దేవుడు? అవునయ్యా, ఇన్ని రకాలు కాదు, నువ్వు ఎన్ని రకాలుగా భావిస్తే అన్ని రకాలుగా నీ దగ్గరకు వస్తాడు. సతీ సక్కుబాయి గురించి మీరు వినే ఉంటారు. గొప్ప భక్తురాలు ఆవిడ. ఆమెకు భర్త రూపంలో వచ్చాడు.
సేవలు పొందడానికి. ఆమె భర్తకు సక్కుబాయి వేషంలో వెళ్ళాడు. చూడండి, అటు ఆడవేషము తానే, ఇటు మగవేషము తానే. అతడు అట్లా ధ్యానించాడు భర్త కనుక సక్కుబాయి వేషంలో వెళ్ళాడు. ఈవిడ ఇట్లా ధ్యానించింది, ఈవిడకు ఆమె భర్త రూపంలో వచ్చాడు. కనుక భగవంతుని యొక్క తత్వము తెలుసుకోవాలి అంటే నిజానికి మనకి జన్మ చాలదు, కానీ సరిపోతుంది. భగవంతుడిని మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు, తప్పనిసరిగా ఆయన తత్వము ఆయన రూపం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక కపిలాచార్యుడి గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు కపిలాచార్యుడి యొక్క అవతారం స్వామివారిది. ఈ అవతారంలో ఏమవుతుంది అంటే ఇతడు సాంఖ్యయోగం అనే యోగాన్ని ఉపదేశించాడు. అయ్యా, సాంఖ్యయోగం మనకు ఎక్కడుంది ఈ పేరు? భగవద్గీతలో ఉంది. సంఖ్యకు సంబంధించినటువంటిది. దాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి మన కపిలాచార్యుల వారు. అందుకే అతన్ని ఆచార్యుడు అన్నారు. కపిలుడిగా పేరుంటే ఆచార్య పదవి ఇచ్చారు ఆయన్ను. ఆయన బోధన, ఆచార్యుడు అంటే ఏదో ఉత్తుత్తగా ఉండేవాడు కాదు. ఆచార్యుడు అంటే మంచి బోధనలు చేసి ఆ బోధనలతో తన యొక్క చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని మార్చగలిగినటువంటి వ్యక్తిని ఆచార్యుడు అని చెప్పి అంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? సాంఖ్యం అనేటువంటి పేరుతో వచ్చినటువంటి దాని గురించినటువంటి మొదటి స్వభావాన్ని మనం చెప్పుకుందాం. కర్దమ ప్రజాపతి అనే ఆయన తన కుమార్తెల పెళ్ళిళ్ళు చేసేసాడు. ఆయన ఒక ప్రజాపతి. అతడు అంటే సృష్టి చేసేటువంటి వాళ్ళల్లో బ్రహ్మకు సహాయపడ్డటువంటి వాడు కర్దమ ప్రజాపతి. ఆ కర్దముని యొక్క కుమారుడే కపిలాచార్యుడు. ఇతడు తండ్రి అన్నమాట. ఏ రకంగా తనకున్నటువంటి పిల్లల్ని ఆ కర్దముడు మరీచికి అనే అతడికి కళ అనే తన అమ్మాయినిచ్చి వివాహం చేశాడు. తర్వాత అత్రి మహర్షికి అనసూయనిచ్చి పెళ్లి చేశాడు. అనసూయమ్మ ఎవరు? అసలు పేరే విచిత్రంగా ఉంది. అనసూయ, అసూయ లేకుండా ఉండేది. అసూయ అంటే ఇతరులను చూసి అసూయ పడకుండా ఉండేటువంటిదే అనసూయ. ఆ అనసూయకు అత్రి మహర్షికి వివాహం చేసి ఇచ్చాడు. ఆ అత్రి మహర్షి, అనసూయమ్మ వీళ్ళిద్దరి ప్రభావం వల్లనే జన్మించినటువంటి వాడు, అవతారాన్ని దాల్చిన వాడు దత్తాత్రేయుడు. ఆత్రేయ మహర్షి. ఈ ఆత్రేయ మహర్షి తపస్సు చేస్తూ త్రిమూర్తుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడే ఒక సమస్య వచ్చి పడింది దేవలోకంలో. ఈ ప్రపంచంలో ఎవరైనా, భూలోకంలో పతివ్రత స్త్రీ ఎవరైనా ఉన్నారా, పతివ్రత స్త్రీ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వచ్చినప్పుడు నారద మహర్షి లేచి, భూలోకంలోనే ఉన్నారు, ఎక్కడో లేదు, ఆమె పేరు అనసూయ అని చెప్తాడు. అవునా? అవును అనగానే దేవతలందరూ, నీవే చూసావా ఆమెకి, నీవు ఏ రకంగా ఈ ధృవీకరణ చేస్తున్నావు, ఎట్లా సర్టిఫికెట్ ఇచ్చావు ఆమెకు అని. మాకు నమ్మకం లేదు నీ మీద అన్నారు నారదునితో. అంటే నారదుడు కొద్దిగా అబద్ధాలు చెప్తాడని చెప్పి అనుకుంటాం మనం, కానీ ఆయన అటువంటి వ్యక్తి కానే కాడు. ఆయన నారదుడు అంటే ఆకాశంలో సంచరించేవాడు. నారం అంటే మేఘం, మేఘంలాగా సంచరించేటువంటి వాడు కనుక ఆయనకు నారద మహర్షి అని పేరు వచ్చింది. బ్రహ్మచారి, ఏమీ లేదు ఆయనకు. ఎప్పటికీ ఆయన స్మరించేది ఏంటి? అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇదే ఆయన జపించేటువంటి అష్టాక్షరి మంత్రం. ఆ మంత్ర జపన చేస్తూ ఆయన 14 లోకాలు సంచరిస్తూ ఉంటాడు అదృశ్య రూపంలో. మీకు ఒక చిన్న సూచన చెప్తాను. ఎవరైనా సరే, చదువుకున్నవాడు కానీ కానివాడు కానీ చదివినవాడు కానీ ఎవరైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే, నారదుడు అని పేరు ఎత్తితే చాలు, ఏ కారణం లేకుండా, ఇవన్నీ కథలలో కాకుండా మామూలుగానే నారదుడు అనే ప్రశ్న, నారదుడు అనే మాట ఎత్తితే చాలు, వెంటనే మనం పైకి చూసి నమస్కారం చేయాలి. ఎందుకోసం అంటే ఆ సమయంలో నారద మహర్షి పోతున్నాడు కనుకనే ఆ వ్యక్తి ద్వారా నారదుడు అనే మాట పలికిస్తాడు. బాగా ఎంత సూక్ష్మంగా ఉందో చూడండి ఈ ధర్మం. ఎవరైనా సరే నారదుడు అని చెప్పి అంటే చాలు, వెంటనే పైకి చూసి నమస్కారం చేయాలి. మనం సహజంగానే ఉంటుందన్నమాట. నారదుల వారు అంత గొప్పమైనటువంటి వ్యక్తి. కానీ కొంతమంది దేవతలు నమ్మక మేము పరీక్ష చేస్తామన్నారు. ఎవరిని? అనసూయమ్మను పరీక్ష చేస్తామని చెప్పనంటే, ఎవరు సమర్థులు ఆమెను పరీక్షించడానికంటే ఆ త్రిమూర్తులు మేమే వెళతామన్నారు. వెళ్ళారు. ఎవరు పంపించారు వాళ్ళను అంటే, దేవతలే కాదు, వీళ్ళు 3 అమ్మలు ఉన్నారు, లక్ష్మీ పార్వతీ సరస్వతి. వాళ్ళు అన్నారు,
ఎవరో వెళితే కాదు, మీరే వెళ్ళి పరీక్షించండి, మేము పతివ్రతలం కామా, ఆమెనే గొప్పనా అన్నట్టుగా పంపించారు. వెళ్ళారు వీళ్ళు ముగ్గురు మారువేషాలతో వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగారు ఆత్రేయ మహామహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి, అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి. అత్రి మహర్షి భార్య వైపు చూశాడు. ఆమె గబుక్కున బయటకు వచ్చింది. నాయనలారే మీరు ఏం తీసుకుంటారు అని. వాళ్ళందరూ కూడా ముగ్గురు దేవతలు 3 రూపాల్లో ఉన్నారు. ఒక్కొక్కరి ముఖంలో తేజస్సు, మారువేషంలో ఉన్న తేజస్సు ఉంటుంది కదా, ఆ తేజస్సుతో వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటే ఒక్కొక్కరిని ఇలా చూసింది అమ్మ అనసూయమ్మ. చూసేసరికి వాళ్ళ ముఖాలలో తేజస్సుతో గుర్తుపట్టింది, ఇతడు బ్రహ్మ, ఇతడు విష్ణువు, ఇతడు మహేశ్వరుడు ఈ రూపంలో మారువేషాల్లో వచ్చారు అని. ఓం నమో త్రిమూర్త స్వరూపాయ నమస్కారం చేసుకున్నది. చెప్పండి మీకు ఏం కావాలో చెప్పండి అమ్మా అని అంటే అప్పుడు ఆమె కోరారు, మీరు మాకు ఆహారాన్ని వండించి భోజనం పెట్టాలి మాకు. సరే రండి లోపలికి. అంతటితో అయిపోలేదమ్మా, నీవు మా ముందు దిగంబరంగా రావాలి, నీ ఒంటిపై ఒక్క వస్త్రం కూడా లేకుండా దిగంబరంగా వచ్చి మాకు వడ్డన చేస్తే మేము భోజనం చేస్తాం, లేకుంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. ఇది ఎక్కడి చిక్కు? ఆడవారిని ఎవరైనా దిగంబరంగా రమ్మంటారా పరపురుషులు? కానీ ఒక్క క్షణం అమ్మ కొంచెం మనసులో అనుకుంది, సరే రండి భోజనం పెడతానని చెప్పినది. కమ్మటి వంట చేసింది, విస్తారం చేసింది, వడ్డన ప్రారంభిస్తున్నాను అంది వారితో. వారేమన్నారు, ఇంకా మీరు ఇట్లాగే ఉన్నారమ్మా, మేము వివస్త్రగా రమ్మన్నాం కదా అన్నారు. ఇప్పుడే వస్తాను ఉండండి అని చెప్పి నేను లోపలికి వెళ్ళి లోపల శివుడి యొక్క అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసుకుని వచ్చి ఆ 3 మూర్తుల మీద చల్లింది. వాళ్ళు వెంటనే చిన్నపిల్లలు అయిపోయారు. ఇక చూడండి, అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది, స్త్రీలు ఎట్లా ఉన్నా ఏం తెలుస్తుంది? వాళ్ళ చక్కగా వడ్డన చేసేసింది వాళ్ళు కోరినట్టుగా. ఇప్పుడు 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, వారం రోజులు అయింది, 1 మంత్ అయిపోయింది. అక్కడ అమ్మగారులు 3 ఎదురు చూస్తున్నారు. అత్రి మహర్షి ఆశ్రమం అక్కడే ఉన్నారు. వెళ్ళారు. వెళ్ళి వీళ్ళు కూడా మారువేషంలో వెళ్ళి, అమ్మ మా భర్తలు వచ్చారు మీ దగ్గరికి భిక్షం కోసము, మరి ఎక్కడున్నారు అని చెప్పానంటే లోపల ఉన్నారు, చూసుకోండి అంటే లోపలికి పోతే ఉయ్యాల్లో ఊగుతున్నారు పాపం. ఎవరు? ఆ 3 మహాపురుషులు ఊగుతూ ఉంటే ఇందులో ఎవరి భర్తనో తెలియడం లేదు. ఒక వివాహ స్త్రీ తన భర్తను కాక ఇంకొక పురుషుణ్ణి పట్టుకుంటే చాలా గొప్ప అపచారం. అంతేకాదు, ఇదేందో వెడ్డి వేషాలు తయారైనాయి మనకు ఈ ఆంగ్లేయుల వల్ల. హలో అంటారు, చేతులెత్తి ఇట్లా అంటారు, సరే పర్వాలేదు, దగ్గరకు వచ్చి ఇస్తారు. ఏమిటి దీన్ని ఏమంటారు? షేక్ హ్యాండ్, చేతిని షేక్ చెయ్యి అంటే ఊపు. అసలు ఆడవారు మగవారు చెయ్యిని ఎప్పుడు పట్టుకుంటారు తెలుసా? వివాహం అప్పుడే పట్టుకుంటారు. అప్పుడే తర్వాత ఇంకా ఏ పురుషుడినైనా పట్టుకుంటే వాడే భర్త అవుతాడేమో. డేంజర్ సుమా, జాగ్రత్తగా ఉండండి. కనుక హలో వరకు వెళ్ళండి, కానీ అక్కడి నుంచి చెలో వరకు వెళ్ళండి వద్దు. హాయిగా దూరం నుంచే నమస్కారం, 2 చేతులు వచ్చి నమస్కారం చేయడమే మన దేశం యొక్క సంస్కారం. అదే పద్ధతి. అట్లాగే ఉందాం, మగవాళ్ళని కానీ ఆడవాళ్ళే కానీ. ఆడవాళ్ళు ఒకవేళ ఇంకొక పురుషుని యొక్క చేతిలో చేయి కలిపితే అది మహా నేరం అవుతుంది. అందుకే మీరు వినే ఉంటారు, పాణిగ్రహణ మహోత్సవము అంటారు. పాణి అంటే హస్తం, దాన్ని పట్టుకోవడమే పాణిగ్రహణము. పాణిగ్రహణం పట్టుకోవడమే వివాహం. రాముల వారికి సీతమ్మనిస్తూ జనక మహారాజు అంటాడు, ఇయం సీత మమ సుత సహధర్మచరితవ పాణిం గృహీష్వ పాణిన, ఆమె చేతి నువ్వు తీసుకోవయ్యా శ్రీరామచంద్ర అంటాడు. అదే పాణిగ్రహణం, అదే వివాహం. ఇప్పుడు మన వివాహాల్లో వచ్చే రకరకాలుగా తాళిబొట్టు ఒకటి వచ్చింది, తర్వాత ఈ మట్టెలు ఒకటి వచ్చినాయి, కుంకుమ బొట్టు పెట్టడం ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ముత్తైదువకు ఉండవలసినటువంటి లక్షణాలే. అవన్నీ ఉన్న పెళ్లిలో ఈ కరగ్రహణం, పాణిగ్రహణమే వివాహానికి మూలం. ఆ రకంగా ఉండండి. కనుక వేరే వాళ్ళకి మీరు హస్తాలు ఇవ్వకూడదు. అమ్మలందరూ ఆలోచించుకోండి, వాళ్ళు కానీ పెళ్ళి కాకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా, కన్యలు ఒక పురుషుని యొక్క చేయి పట్టుకుంటే వాడు ఆమెకు మొగడే అయినట్టే లెక్క. కనుక జాగ్రత్తగా ఉండండి.
అందుకే ఏమంటారు తెలుసా, వాళ్ళు ఏమున్నది ఎవరికి తిరుగుతూనే ఉన్నారు, చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు. చెట్టాపట్టాలు అంటే ఇవే, ఇది పట్టుకోవడం అది పట్టుకోవడం, అట్టా ఉండడానికి వీలు లేదు. వీళ్ళు వచ్చారు, ముగ్గురమ్మలు ఉయ్యాళ్ళకి వచ్చారు. ఎవరిని ఎవరు పట్టుకోవాలో అర్థం కాక బాధపడిపోయారు. నారద మహర్షి అన్నారు, అమ్మ మీ భర్తలు మీకు కావాలంటే ఆమెను శరణుకు వేడండి, ఆమె యొక్క గొప్ప పాతివ్రత్యాన్ని మీరు స్వీకరించండి అనగానే అప్పుడు అనసూయను ప్రసన్నం చేసుకున్నారు ముగ్గురమ్మలు కూడా. ఆ తర్వాత ఆమె మళ్ళీ నీళ్లు చిలకరించి ఆ ముగ్గురిని కూడా మామూలు రూపంలో తీసుకొచ్చింది. ఆ రకంగా అయిన తర్వాత ఆమె పాతివ్రత్య లక్ష్యాన్ని పొందినటువంటి ఆ అనసూయను ఈ ముగ్గురు అమ్మలు ముగ్గురు అయ్యలు కలిసి నీ భక్తికి మెచ్చుకున్నామమ్మా, నీకేం వరం కావాలో కోరుకోమన్నారు. అంటే ఆమె ఏమంది, మీరు ముగ్గురు మొత్తం మా దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు ముందు రూపంలో ఉన్నారు కదా పిల్లలు, మీరు కూడా పిల్లలే కావాలి, అమ్మలు కూడా పిల్లలు అయిపోవాలి, అయ్యలు కూడా పిల్లలు అయిపోవాలి. మీరు మిమ్మల్ని ఎత్తుకోవాలి, లాలించాలి, ఎత్తుకోవాలి. భగవంతులను ఎత్తుకొని లాలించడం అంటే ఎంత గొప్ప అదృష్టం. ఈ అదృష్టం ఎవరికి వచ్చింది? అనసూయమ్మకు వచ్చింది. తర్వాత ఎవరికి వచ్చింది? యశోదమ్మకు వచ్చింది. కష్టపడి కన్న దేవకికి ఏమో అదృష్టం లేదు, ఎక్కడో ఉన్న ఆయన దగ్గరికి పోయినాడు. చూడండి స్వామి యొక్క లీల ఎలా ఉంటుందో. తర్వాత భూదేవి, ఆమె కూడా ఎట్లా ప్రార్థన చేస్తుందో తెలుసా? ఆమె గురించి శ్రీకృష్ణుని గురించి ఆమెను ప్రార్థిస్తున్నారు గోపికలు భూదేవిని. అమ్మ ఎక్కడున్నాడో చెప్పు, మేము వెతికి వేసారిపోయాము, మాకు దొరకడం లేదు ఈ బృందావనంలో, ఎక్కడున్నాడో చెప్పము అని భూమికి దండం పెట్టి కిటి అయి కౌగిట చేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచే ఇట పద చిహ్నములిడే కిందటి బామున ఏమి నోచి తెమ్మ ధరిత్రి అని భూమిని పొగిడారు. అమ్మ నువ్వు క్రింది జన్మలో ఏమి సేవ చేసుకున్నావో, ఏం పుణ్యం చేసావో, ఇదిగో ముందుగా నిన్ను వరాహావతారంలో కవిట్లో చేర్చుకున్నాడు భూగ్రహాన్ని విష్ణుమూర్తి. కిటి అయి కవిట చేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచే, వామనావతారంలో ఇంతింతై నేను ఒక్క అడుగుతో కొలిచేసేస్తున్నాడు. మరి ఇట్లా చేయడానికి ఇక్కటని తన పద చిహ్నములిడే, ఇక్కడ నడుస్తూ తన పాదాల గుర్తులు పెట్టిపోయాడు. ఇన్ని రకాలుగా నీతో ఉన్నాడే ఆ స్వామివారు, ఎంత పుణ్యం చేసుకున్నావమ్మా నువ్వు, మాకైతే కనిపించడం లేదు అని గోపికలందరూ కూడా భూమిని ప్రార్థన చేశారట. నిన్న కూడా చెప్పుకున్నాం మనం, భూమిని మనం ప్రొద్దున లేవగానే ప్రార్థన చేయాలి అని చెప్పి అనుకుని. ఎట్లా చేయాలి? మనం పీఠ మీదనో మంచం మీదనో పడుకొని ఉన్నాము, లేచేటప్పుడు మెల్లగా మన కుడికాలును ముందు పెట్టాలి. ఎక్కడ? భూమి మీద నమస్కారం చేస్తూ మెల్లిగా పెట్టాలి, దన్న పెట్టకూడదు. తర్వాత మెల్లగా ఎడమ కాలు పెడుతూ నమస్కారం చేసుకోవాలి, సాష్టాంగ నమస్కారం. ఏమనుకున్నాం నిన్న? భూమిని ప్రార్థించడానికి ఏ శ్లోకం తీసుకున్నాం? భూమిని సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ప్రార్థన చేయాలట. అది చేసిన తర్వాత కుడి చేతిని చూసుకోవడం, కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే కరమూలేతు స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం, ఇది చేసుకోవడం. తర్వాత మన ఇష్టదైవానికి కులదైవానికి దండం పెట్టుకోవడం. తర్వాత అమ్మా నాన్నలు ఉంటే వారికి పాదాభివందనం చేయడం. అసలు అంతకన్నా ముందు పెళ్ళైన వాళ్లకు సూచన చేస్తూ ఉన్నాం. మీ పక్కన భర్త గారు ఉంటే, భర్త పక్కన భార్య పడుకొని ఉంటే ప్రొద్దున లేవగానే ఇద్దరు శుభోదయం అని చెప్పుకోవాలి, చేతులు కలుపుకోవాలి. ఇప్పటి నుంచి చేయండి మీరు, ఇది చాలా బాగుంటుంది. ప్రొద్దున లేస్తూనే భార్యకు శుభోదయం చెప్పాలి, పరస్పరం నమస్కారం చేసుకోవాలి. అయ్యో పెళ్ళాంకు దండం పెట్టుడా కూర్చున్నాయి. అక్కడ ఎవరో తెలుసా? పెళ్ళాం అక్కడ సాక్షాత్తు మన గృహలక్ష్మి కనుక నమస్కారం లేదా శుభోదయం అది చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఆ రోజంతా శుభమే. వెంటనే ఆమె కోపం ఏదైనా ఉందనుకోండి, రాత్రి ఏమైనా కోపం వచ్చిందనుకోండి, నిన్న ఏదైనా కోపం వచ్చిందనుకోండి, మనం తెల్లవారు శుభోదయం అని చెప్పగానే అంతా మర్చిపోతుంది. ఆమె కూడా ఈయన అన్నదనుకో, ఈయన కూడా అన్నీ మర్చిపోతాడు శుభోదయం అని. ఇది పద్ధతి. దీని గురించి ఎవరు చెప్పారంటే
సత్యప్రకాష్ గ్రంథాన్ని రచించినటువంటి ఆర్య సమాజ స్థాపకుడు మహర్షి దయానంద సరస్వతి వారు చెప్పారు ఆలుమగలు ఎలా ఉండాలని చెప్పారు. సరే, ఇక్కడ ఏం జరిగింది? అనసూయాత్రి శ్రద్ధ అనే ఆవిడ్ని అంగిరసునికి, పులశ్చుడికి ఏమో హవిర్భువును, పులహునికి గతిని, క్రతువు అనే అతడికి క్రియను, భృగువుకు ఖ్యాతిని, వశిష్ఠునకు అరుంధతిని ఇచ్చి దేవహూతి తన భార్యతో కలిసి కన్యాదానం చేశాడు కర్దమ ప్రజాపతి. ఇందులో గొప్ప ఖ్యాతి పొందిన వాళ్ళల్లో అనసూయ ఒకరు, తర్వాత అరుంధతీదేవి. ఆమె కూడా గొప్ప లోక కళ్యాణకర్త. సప్త ఋషులు అనేవాళ్ళు ఉన్నారు, 7 ఋషులు. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు. ఈ సప్త ఋషి లోకము చుక్కలు మనకు రాత్రిపూట కనిపిస్తాయి, తెల్లవారుజామున. ఈశాన్యంకు తూర్పునకు మధ్యన కశ్యపోత్రి భరద్వాజ, విశ్వామిత్రాథ గౌతమ, జమదగ్ని వశిష్ఠశ్చ సాధ్వీ చేయాత్ అపి అరుంధతీదేవి. అందుకే వివాహం కాగానే ఏం చేస్తున్నారు? అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారు. అప్పుడు రాత్రిళ్ళు మబ్బును పెళ్ళిళ్ళు అవుతున్నాయి కనుక నక్షత్రాలు కనిపించాయి. ఇప్పుడు పట్టపగలు పెళ్ళి కనుక ఏం చేస్తున్నారు? పట్టపగలు చుక్కలు ఎక్కడ కనిపిస్తాయి, కానీ పెళ్లి చేసుకునే వీళ్ళకి మాత్రం చుక్కలు కనిపిస్తాయి. సంసారంలో చుక్కలు చూపిస్తుంది ఈమె ఆయనకు, ఆయన ఈమెకు. ఇట్లయిపోయింది. కారణం అదేనమాట. అరుంధతి నక్షత్రం కనిపించకపోతే అతని ఆయువు తగ్గుతున్నట్టు భావిస్తారు పెద్దవాడు. అరుంధతి నక్షత్రం కనిపించకపోతే ఆయువు తగ్గుతున్నట్టే లెక్క, మరణం దగ్గరకు అవుతున్నట్టే లెక్క. అట్లా కాదు, మీకు ప్రొద్దున మీకు సూర్యోదయానికి పూర్వము ఒక చుక్క పడుస్తుంది తూర్పు దిక్కు. సూర్యుడు రాకముందు సూర్యుడు వచ్చే చోట తూర్పు వైపున చుక్క వస్తుంది. చుక్కపొద్దు అని అంటూ ఉంటారు పల్లెటూళ్ళలో కూడా. వెనకటికి మూటలు, రాటులు, చక్రాలు ఇవన్నీ ఉండేవి. వాటికి పొలాలకు నీళ్లు పారబెట్టడానికి పోయేటప్పుడు పొద్దు పొడుపు కాకుండా చుక్క పొడుపు వేసుకోవాలని చెప్పి అందరు. మూల చుక్క దాని పక్కన ఒకటి ఉంటుంది. అక్కడ ఉండే ప్రకాశవంతంగా ఉండే ఆ చుక్క శుక్రగ్రహం, ఇంగ్లీష్లో వీనస్ అంటారు. చాలా చక్కగా ఉంటుంది, నక్షత్రం మెరుస్తూ చక్కదనంగా ఉంటుంది. ఇక సాయంకాలం పూట చంద్రోదయం అయిన తర్వాత, సూర్యాస్తమయం అయిపోయి చంద్రుడు వచ్చిన తర్వాత పడమర దిక్కున 3 నక్షత్రాలు కనిపిస్తాయి. ఒకటి ఎర్రగా కనిపిస్తుంది, అదేమో అంగారకుడు, కుజుడు. తర్వాత ఇంకొంచెం మబ్బుగా కనిపిస్తుంది, అది శనేశ్వరుడు. ఇంకొకటేమో పెద్దగా కనిపిస్తుంది, అది బృహస్పతి, గురువు అంటేనే పెద్ద అని అర్థం. ఇట్లా నక్షత్రాలను గుర్తుపట్టేవాళ్ళు మనం పూర్వీకులము. ఇప్పుడు వాళ్ళకి అసలు నక్షత్రము ఆకాశం అంటేనే తెలియదు. లోపలనే పడుకుంటే అన్ని లైట్లు వేసుకుంటారో వేసుకోరో బంద్ చేస్తారు. మొత్తం అంతా ఏంటి అదేమంటారు, సీసీ ఉంటుంది, ఏసీ. ఏమేసి బూడిదేసి బుగ్గేసి అది వేసుకుంటున్నాము, దాంతోనే ఉంటున్నాము, అయిపోయింది. గోవిందాయ మంగళం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఈ రకంగా వాళ్ళ వివాహాలన్నీ అయిపోయిన తర్వాత కర్దముడు ప్రకాశవంతమైనటువంటి తన భార్య దేవహూతి ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్న సందర్భంలో భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడు. నీ దయ వల్ల నేను అన్నీ వదిలిపెట్టుకున్నాను స్వామి, రుణత్రయము, 3 రకాల రుణాల నుంచి విముక్తినయ్యాను, నేను ఇప్పుడు సన్యాసం తీసుకుంటున్నాను అని అంటాడు. ఎవరు? కర్దముడు. ఎవరిని ప్రార్థిస్తూ? విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ. ఆ సమయంలో విష్ణుమూర్తి అంటున్నాడు, తండ్రి నీవు అన్నమాట నిజమే, కానీ నేను నీకు సంతానంగా కావాల్సినటువంటి వాడిని వస్తున్నాను కనుక దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అని మాట్లాడతాడు కపిలుడి స్వరూపంలో విష్ణుమూర్తి. ఈ రకంగా మా తల్లి దేవహూతికి అనేక రకములైనటువంటి విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా ఉపదేశించవలసి ఉంది, అది చెప్తాను మీకు అని చెప్తున్నాడు కర్దముడు. కపిల, దేవహూతి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. కొడుకు పుట్టాడు ఎవరికి? కపిలుడికి. నిన్న మనం చెప్పుకున్నాం కపిలుడు జన్మించాడు అని చెప్పి దేవహూతికి. ఆ దేవహూతి మాట్లాడుతూ ఉంది కపిలుడితో. ఏమని మాట్లాడుతూ ఉంది? నాయన, నువ్వు సాక్షాత్తు నారాయణమూర్తి అనే సంగతి నాకు తెలుసు,
నేను ఇంత దనక ప్రాపంచిక విషయాల్లోనే ఉన్నాను, ప్రపంచ విషయాలలోనే ఉన్నాను. ఇప్పుడు నేను అజ్ఞానాంధకారంలో మునిగిపోయాను కనుక నా భాగ్యం వల్ల నీ దర్శనం నాకు లభించింది నాయన, నాకు ముక్తి మార్గాన్ని చెప్పు, నేను నిన్ను శరణు వేడుతున్నాను అని అడిగింది. ఎవరిని? కొడుకును తల్లి అడగడం ఏమిటండి? కొడుకును తల్లి అడుగుతున్నది ఎందుకోసం? ముక్తి మార్గం కోసం. సంసారం జీవితానికి వచ్చిన తర్వాత మనకు ఎన్నో రకాలైన కష్టాలు వస్తాయి. ముఖ్యంగా సంతానాన్ని కనడం ఆ తల్లికి మళ్ళీ జన్మించినట్టే, పునర్జన్మనే. తల్లి ఒక బిడ్డనో ఒక పిల్లను కంటూ ఉండాలంటే ఆ అవస్థ భరించడం కష్టమైనటువంటి పని. అందుకే మాతృదేవో భవ అన్నారు. తల్లికి మొదటి స్థానం ఇచ్చింది ప్రపంచంలో మన దేశము. ఎందుకంటే ఆమె యొక్క ప్రసవ బాధను తట్టుకొని ఒక ప్రాణికి జన్మ ఇవ్వడం అనేది గొప్పనైనటువంటి విషయము అని. అట్లా సరే అమ్మ చెప్తాను, మనుషులకు ముక్తినిచ్చేది, శ్రేయస్సు కలిగించేది ఆత్మవిద్య ఒకటే, ఇంకేదీ లేదు. మనుషులకు ముక్తిని ప్రసాదించేది ఆత్మవిద్య, అదొక్కటే. మరొకటి ఏ విద్య